ప్రైజ్లా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ద్వారా ఆ దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నాడు. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగును. ఆమేన్. దేవుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మనతో మాట్లాడుతున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది కూడా దేవుని మాటలు వినటం వల్ల మనం విశ్వాసం బలం పొందుతాం. ఈరోజు మీరు విశ్వాసం బలం పొందలేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ వాగ్దానం మీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేవుని గురించి మాటలు వినటం వల్ల మన విశ్వాసం బలం పొందుకుంటాం. ఈ లోకంలో జరుగుతున్న సమాచారాల గురించి కానీ, లోకంలో జరుగుతున్న అన్యాయం గురించి కానీ, లోకంలో జరుగుతున్న ఈ యొక్క చెడు తలంపుల గురించి కానీ, వాటి వల్ల మనం వింటూ ఉంటే మనకు ఎలాంటి విశ్వాసం కలగదు. కానీ దేవుడు మనకి ఏది ఇచ్చాడో ఆ పరిశుద్ధ గ్రంథమందు ఆయన మాటలు చదువుకొని ఆ మాటలు వింటూ వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది. ఈ వాక్యం మీ జీవితంలో ఫలించిన గాక. ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు, మీ బంధువులందరికీ షేర్ చేయండి. ఈ పరిచయం నాతో పాటు మీరు కూడా పాల్గొవస్తే మనందరూ కలిసి ఈ అంత్య దినంలో దేవుని మాటలు ఎక్కువగా వ్యాప్తి చెందేలాగా మనందరం ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.